శిరీష్ గారు ఒక్క నిమిషం మేడం. జనాలేరు మీరు పారిపోతున్నారు కరోనా టైంలో. పారిపోయి హైదరాబాద్ లో కూర్చొని 3 సంవత్సరాల దాకా రాకుండా ఈ రాష్ట్రంలో కూర్చొని ఎక్కువ మాట్లాడితే ఆ టైంలో ఉండేది బీజేపీ జనసేన అభ్యర్థులే ఎక్కువ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నది వాళ్ళే కాబట్టి. టీడీపీ వాళ్ళు పారిపోయారు, ఒక్కరు లేరు. మేము వేసాం నామినేషన్. నేను నామినేషన్ వేసానంటే సజావుగా జరిగినట్టుగా ఎలక్షన్ ప్రజల్లో ఉన్నాడు. అప్పుడు కూడా మీ సైకో బ్యాచ్ లోకేషన్ ట్రాక్టర్ తోలితే శిరీష్ గారు ప్లీజ్, శిరీష్ గారు ప్లీజ్ మేడం ప్లీజ్, శిరీష్ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. టీడీపీ పార్టీ చెప్పండి పార్టీ కాదు, వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్నటువంటి పార్టీ. నేను బీజేపీలో పోటీ చేశాను, కార్పొరేటర్ శిరీష్ గారు ప్లీజ్ అండి. కొంతమంది అమ్ముకున్నారు. నేను పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా, నేను పోటీ చేసిన వార్డులో కూడా టీడీపీ వ్యక్తి సీటు 25 లక్షలకి అమ్ముకొని పోయారు. ఆ లెక్కన మాట్లాడితే ఎక్కడున్నారు మీరు? యునానిమస్ అంటున్నారు, ఎక్కడ యునానిమస్ అయింది? క్యాండిడేట్లు లేకపోతే యునానిమస్ అవ్వక ఏమవుతుంది? నేను పోటీ చేశాను కాబట్టి ఇక్కడ ఈ వార్డులో ఎలక్షన్ జరిగింది, లేకపోతే యునానిమస్. సగం తెలిసి సగం తెలియకుండా వచ్చి మాట్లాడకండి ఇక్కడ. నేను అలాంటి మాటలు మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి అరాచకాల గురించి చెప్తాను. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి గురించి చెప్పడం ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పింది కరెక్ట్. మీరు పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిపోయాడు. అవతల ఆడబిడ్డ బ్లౌజ్ లో నామినేషన్ పత్రాలు తీసేసినా కదా తప్పు కాదు. ఇంకో శిరీష్ గారు శిరీష్ గారు మేడం, శిరీష్ గారు ఆగండి. ఎస్ శిరీష్ గారు ఆగండి. మేడం నాగమల్లేశ్వర్ గారు, నాగమల్లేశ్వర్ గారు 1 మినిట్. శిరీష్ గారు మీరు 1 మినిట్ సైలెంట్ గా ఉండండి. ఒక నిమిషం మేడం. నాగమల్లేశ్వర్ గారు 1 నిమిషం ప్లీజ్. శిరీష్ గారు 1 మినిట్ సైలెంట్ గా ఉండండి. శిరీష్ గారు ఓకే మేడం, ఓకే మేడం.